తక్షణం ప్రచండ చము సమూహాలను సిద్ధం చేయి. ఒక్క కృష్ణునే కాదు, ద్వారకలో నివసించు సర్వ మానవ క్రిమి కీటక పశుపక్షాది ప్రాణికోటిలో ఏ ఒక్క ప్రాణి మిగలకుండా భస్మీపట్లం గావిస్తాను. అహురే సమ్రాట్, అంత పని జరిగి తీరవలసింది. కానీ తమ ప్రాణానికి ప్రాణమైన ఒక ప్రాణి ఏమిటా ప్రాణి? అదే వసుంధరాదేవి గారు ద్వారకలో ఉన్నారు కదా. ఎవరున్నా సరే ఏమైనా సరే అనుకున్నది జరిగి తీరవలసిందే. అగ్రజని ఆత్మకు శాంతి చేకూర్చవలసిందే. అంతవరకు నాకు శాంతి లేదు. తమరు చిత్తాన్ని కాస్త చిక్కబట్టుకొని నా మనవి కాస్త చిత్తగించాలి. మీకై అవతరించి మిమ్మల్నే వరించి మీ కొరకై అనుక్షణము నిరీక్షిస్తున్న భావి యవన రాజలక్ష్మిని స్వల్పుడైన ఒక శత్రువు కారణంగా చేజేతులా నాశనం చేసుకుంటారు. ఆలోచించండి సమ్రాట్. ఏమిటి ఆలోచించేది? ఒక అబల రక్షణ ముఖ్యమా, ఆగర్భ శత్రువు మారణ ముఖ్యమా? అది ఇది రెండూ ముఖ్యమే సమ్రాట్. అంటే అదే మహోదర కళ్యాణము, శ్రీకృష్ణ నిర్యాణము రెండూ ఒకే లగ్నంలో జరిగే ఉపాయం ఆలోచించాలి. అదెలా సాధ్యం? చెప్తున్నాగా, మీ తరువాత మీ అంతటి వాడు కృష్ణుని సునాయాసంగా హతమార్చగలవాడు పౌండ్రక వాసుదేవుడు ఒక్కడి. మనం వారిని కాస్త కవ్వించి వారిచే కృష్ణుని మరి కాస్త కవ్వింపజేస్తే సరి కృష్ణుడు పౌండ్రకుని మీద పడతాడు, మనం ద్వారక మీద పడతాం. అప్పుడు కృష్ణ మహోదర కళ్యాణ నిర్యాణాలు రెండు ఒకే లగ్నంలో జరిగిపోతాయి. కుడి భుజం, నీ తెలివి అమోఘోరా. చిత్తం ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గువ్వ తడిసే